నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని ఆడుదాం ఆంధ్ర ఇది అందరిది భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాపూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరియు రాపూరు మండల ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు మరియు రాపూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దందాలు నారాయణ రెడ్డి, పోలంరెడ్డి పెంచుల్ రెడ్డి, శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, కొప్పల లీలామోహన్ రెడ్డి, భూపతి జయమ్మ, కలపాటి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ కాదర్ బాషా, పుట్టంరెడ్డి కృష్ణారెడ్డి, డమ్మాయి రమణయ్య, భూపతి జయరామయ్య, వంకివోలు ఉమామహేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, కేత సుబ్బారెడ్డి, మట్టం మునీంద్ర, రేవూరి వరబాబు మరియు రాపూరు మండలం పీఈటీ ఉపాధ్యాయులు మరియు గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు ఆడుదాం ఆంధ్ర ఇది అందరిది భారీ బహిరంగ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు। నమస్కారం। ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆహ్లాదంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు। దాంట్లో భాగంగా ఆడుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వారి ఆలోచన మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగింది। ఒక మంచి ర్యాలీ నిర్వర్తించడం జరిగింది। దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకోవడము, ఇంటికెళ్ళడము, అక్కడికి వాళ్ళ మానసిక అభివృద్ధికి కుంటుపడకుండా అటు ఆరోగ్యం అయితేనేమి అన్ని విధాలా అందరూ బాగుండాలని దీనికి ఒక వయో పరిమితి పెట్టి స్టూడెంట్స్ అటు బయట వ్యక్తులు కూడా అందరూ కూడా ఆడే విధంగా కొన్ని ఈవెంట్స్ రూపొందించి వాటిని ఈ కార్యక్రమంలో పొందుపరచడం జరిగింది। దీంట్లో క్రికెట్, షటిల్ ఉంది, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం చాలా శుభదినంగా భావిస్తున్నాము। దీంట్లో మన మండల స్థాయిలో అంటే ఇప్పుడు సచివాలయ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని టీం ద్వారా రావచ్చు। అదేవిధంగా ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో 26 నుంచి 26 నుంచి మొదలవుతుంది। ఈ ప్రోగ్రాంలో స్పాట్ రిజిస్ట్రేషన్స్ తో కూడా టీముల ద్వారా అయితేనేమి లేదు విడిగా అంటే ఈ షటిల్ ఇట్లాంటివన్నీ కూడా ఇద్దరితో ఆడేటి కాబట్టి ఆ రోజే రిజిస్ట్రేషన్ ద్వారా ఈ గేమ్లో పార్టిసిపేషన్ చేయొచ్చు। కాబట్టి ఈ మండల ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని అలాగే ఈ పట్టణ ప్రజలు, రాపూరు పట్టణ ప్రజలు ఈ 3 సచివాలయాలకు సంబంధించి ఇక్కడ మన బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వర్తించడం జరుగుతుంది। కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఇక్కడికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మంచి ర్యాలీని ఇటు అధికార గణమైతేనేమి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతేనేమి అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది। సో చాలా ఆనందంగా ఉంది। ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగి ఈ రాష్ట్రానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు। కూర్చోగలబోతున్నారండి మేము గమ్మ కూర్చోబోతున్నారు మీరు నేను ఎడబోతున్నా Bye.